బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డిని కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు పొందుపరిచారు అధికారులు. వైసీపీ అధినేత జగన్ పేరును రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. సంక్షేమ పథకాలకు నిధులు, పార్టీకి ఫండ్ వచ్చేలా లిక్కర్ పాలసీ రూపొందించాలంటూ జగన్ సూచించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో 3,200 కోట్ల ముడుపులు వసూలు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు సిట్ అధికారులు. నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల మేర ముడుపులు వచ్చేలా లిక్కర్ పాలసీని రూపొందించారని, అక్టోబర్ 13, 2019లో విజయసాయి నివాసంలో ఈ కుట్ర జరిగిందని తమ రిపోర్టు ద్వారా తెలియజేశారు సిట్ అధికారులు. డిసెంబర్లో బేస్ ప్రైజ్ కి తగ్గట్లుగా ముడుపులు ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేసినట్లు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. తక్కువ ధరకు అమ్మే లిక్కర్ బ్రాండ్లను బట్టి కేసుకు 150, 200, 350 రూపాయల మేర ముడుపులు వచ్చేలా ప్లాన్ వేసినట్లు ఈ రిమాండ్ రిపోర్టులో రాశారు అధికారులు. ఇక ప్రీమియం బ్రాండ్స్ కేసుకు 600 రూపాయల చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ముడుపులన్నీ వసూలు చేసే బాధ్యత రాజ్ కేసిరెడ్డిదేనంటూ తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది సిట్. కేసిరెడ్డి వసూలు చేసినటువంటి మొత్తం బాలాజీకి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ఇచ్చేవాడని తమ రిమాండ్ రిపోర్టు ద్వారా తెలియజేసింది సిట్. చూస్తున్నాం కదా, ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక పాత్ర రాజ్ కేసిరెడ్డిదే అని తెలుస్తోంది. కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి సిట్ అధికారులు కొన్ని కీలక అంశాలు పొందుపరచడం జరిగింది రిమాండ్ రిపోర్ట్లో. వైసీపీ అధినేత జగన్ పేరును రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక ముందు ఎలాంటిది చోటు చేసుకోబోతుందో చూడాలి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూస్తున్నాం కదా, సిట్ మెన్షన్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు ఉన్నాయి. లిక్కర్ పాలసీకి సంబంధించి ఒక రూపకల్పననే, ఫార్ములానే ఫాలో అయినట్లుగా కనిపిస్తుంది. మెయిన్గా ప్రజెంట్ రాజ్ కేసిరెడ్డిని కూడా చూపిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఎలా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? పెద్ద పెద్ద నేతలు కూడా దీంట్లో ఉన్నారు కదా. మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 14 పేజీల రిమాండ్ రిపోర్ట్ని కొద్దిసేపటి క్రితమే న్యాయస్థానం ఎదుట సిట్ అధికారులు ప్రవేశపెట్టారు. దీంట్లో లిక్కర్కి సంబంధించి కూడా క్వార్టర్ బాటిల్స్కి, బీర్కి 150 రూపాయల నుంచి 200, 250 నుంచి 300 ఇట్లా ఒక్కొక్క కేసుకు సంబంధించి కూడా సపరేట్గా వీళ్ళకు ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు రచించుకున్నారు. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు పార్టీ కార్యక్రమాలకి, అలాగే పార్టీ నడపడానికి, పార్టీకి సంబంధించిన అవసరాల కోసం కూడా దీన్ని వినియోగించాలని చెప్పి కూడా జగన్ చెప్పినట్లు కూడా దాంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా దాంట్లో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే ఈ రిమాండ్ రిపోర్టుకు సంబంధించి 14 పేజీల రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని దాదాపుగా 11 గంటల పైగా విచారించిన సిట్ అధికారులు పలు కీలకమైన అంశాలను దీంట్లో ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. దీంట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ప్రత్యేకంగా కూడా దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రతి నెల వచ్చిన ఆదాయానికి సంబంధించి కూడా బాలాజీ, అలాగే మాజీ సీఎం అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ ధనంజయ రెడ్డికి స్వయంగా డబ్బులను కూడా అందజేసినట్లు, సో ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా దాంట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి పూటకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో 14 పేజీల రిమాండ్ రిపోర్టుకు సంబంధించి అనేకపరమైన ఆసక్తికరమైన అంశాలను కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే రిమాండ్ రిపోర్టుకు సంబంధించి పేర్కోవటం దాదాపుగా నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా ఈ 4-5 సంవత్సరాల కాలంలో 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు కూడా, చేతులు మారినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఎన్నికల ఫండ్, పార్టీ నిర్వహణకు సంబంధించి కూడా దీంట్లోనే వినియోగించినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. అలాగే జగన్ సూచనలు, సలహాల మేరకే ఎక్కడెక్కడ ఎంత చేయాలి, ఎక్కడెక్కడ మద్యానికి సంబంధించి ఎంత వినియోగం తీసుకొని రావాలి, బాటిల్ ఎంతకి ఎక్సెస్ అమ్మాలి, అలాగే ఆ వచ్చిన డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఎవరి ద్వారా ఎవరికి చేర్చాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర్ చెప్పిన అంశాన్ని క్షుణ్ణంగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.